చాలా మందికి మీకు ఫ్రంట్ ఎండ్ లో సక్సెస్ ఫోటోస్ ఇవి మాత్రమే కనబడతాయి. బ్యాక్గ్రౌండ్ స్టోరీలు ఎత్తితే ప్రతి లైఫ్ జీవితంలో కన్నీళ్లు కనబడుతూనే ఉంటాయి. ఆడవాళ్ళకి చెప్తున్నా, ఇక్కడ ఉన్న అమ్మలకి నేను చెప్తున్నా, టేక్ ద ఇన్స్పిరేషన్ ఆఫ్ జ్యోతిరెడ్డి గారు. సో మన తెలంగాణలో పుట్టిన వ్యక్తి, బట్టలు అంటే తను వేసుకున్న బట్టలు చిరిగిపోతే ఫ్రంట్ కూర్చుంటే అందరికి కనబడుతుందని వెనక కూర్చున్న వ్యక్తి. 8 ఏళ్ల వయసులోనే ఒక అనాథాశ్రమంలో అడ్మిట్ అయిన వ్యక్తి. 16 ఏళ్ల వయసులో పెళ్ళైంది. 17 ఏళ్ళకో బిడ్డ, 18 ఏళ్ళకో బిడ్డ. కీ సాఫ్ట్వేర్ సొల్యూషన్ కి ఇప్పుడు ప్రెసెంట్ ఎండిగా ఉన్నారు. ఎక్కడో మారుమూల పల్లెటూరులో ఒక అమ్మాయి పుట్టి ఒక అనాథాశ్రమంలో చదువుకు మళ్ళీ టీచింగ్ ప్రొఫెషన్ గా చేసి తనకు వచ్చిన కష్టం తన పిల్లలకి రాకూడదని యుఎస్ వరకు వెళ్ళి, నార్మల్ గా ఇప్పుడు మనం స్పోకెన్ ఇంగ్లీష్ నేర్చుకోవాలంటే స్పోకెన్ ఇంగ్లీష్ ఇన్స్టిట్యూట్ లో నేర్చుకుంటాం. జ్యోతిరెడ్డి గారితో పర్సనల్ గా ఇంటరాక్ట్ అయ్యే అవకాశం మాకు కలిగింది ఇంపాక్ట్ ప్లాట్ఫామ్ ద్వారా. సో ఆవిడ చెప్పింది ఏంటంటే, స్పోకెన్ ఇంగ్లీష్ నేర్చుకోవడానికి ఇంగ్లీష్ నేర్చుకోవడానికి తెలుగు బైబిల్, ఇంగ్లీష్ బైబిల్ పక్క పక్కన పెట్టుకుని నేర్చుకుందంట. సో తన ఎగ్జాంపుల్స్ నంబర్ ఆఫ్ స్టోరీస్ ఉన్నాయి. ఇక్కడ ఉన్న ఆడవాళ్ళందరికీ చెప్తున్నా, మీదే కష్టం అనుకుంటే మిమ్మల్ని మించిన కష్టాలు చాలా మందికి ఉన్నాయి. కష్టం అనుకుని ఆగిపోయే వాళ్ళు ఇంటికే పరిమితం అవుతున్నారు. లేదు, నా కష్టం కష్టమే కాదు, చరిత్రలో ఉండాలనుకున్న వాళ్ళు చరిత్రలో పేజీలు లిఖిస్తున్నారు. మనం పేజీలు కాదు పుస్తకాలే లిఖించే విధంగా తయారవుదాం. నేను ఇక్కడ అందరికీ చెప్తున్నా.